నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. పామాలజీలో చాలామంది హస్తాన్ని నమ్ముతూ ఉంటారు. మనుషుల జీవితంలో ఎలాంటి ప్రభావం జరగాలన్నా హస్తరేఖలపైనే ఆధారపడి ఉంటుంది అంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే మంచి భర్త రావాలన్నా, వివాహం జరగాలన్నా, సంతానం ఉండాలన్నా కూడా హస్తరేఖ ఉందా అని చూస్తూ ఉంటారు. ఇది నిజమేనా? నిజంగా హస్తరేఖ ఉంటే మంచి భర్త వస్తాడా? సంతానం ఉంటుందా? వివాహం త్వరగా అవుతుందా? ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు. హస్త సాముద్రికంలో దాదాపు 11 సంవత్సరాలు అనుభవం కలిగిన భైరవ దేవాన్ శనిగల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నిజంగా హస్తరేఖలు అంత ప్రభావితం చూపిస్తాయా ఈ కాలంలో? అంటే మారుతున్న జనరేషన్ ప్రకారం అమ్మాయిలు కూడా చకచకా అబ్బాయిలను చూసేసుకుంటున్నారు. లివింగ్ రిలేషన్షిప్ అని చూస్తున్నాము. నచ్చితేనే చేసుకుంటున్నారు. పెళ్ళి ఎప్పుడు అవ్వాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. పిల్లల్ని ఎప్పుడు కనాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఎలాంటి భర్త కావాలో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఆలోచించుకునే చేస్తున్నా ఈ రోజుల్లో మరి హస్త సాముద్రికం ఎంతవరకు పనిచేస్తుంది ఏంటండి దీనికి సంబంధించి? ఇప్పుడు ఏంటంటే మనకు హస్త సాముద్రికంలో మీరు అడిగారు కదా, అంటే అంటే మంచి వివాహం జరగాలంటే ఎటువంటి రేఖలు అనేవి. సో ఇక్కడ మనకు చిటికెన వేలు కింద చూసుకుంటే మనకి ఇక్కడ రేఖలు వచ్చి ఉంటాయి అనమాట. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, వ్యూవర్స్ కూడా. సో చిటికెన వేలు కింద ఇట్లా రేఖలు వచ్చి ఉంటాయి. సో ఈ రేఖల్ని మనం వివాహ రేఖలు అంటాం అనమాట. సో ఇక్కడ 1, 2, 3 ఇలా ఉంటాయి అనమాట. సో ఈ రేఖలు అనేవి ఈ వివాహ రేఖలు. సో ఈ రేఖలు అనేవి స్ట్రైట్గా ఉన్నాయనుకోండి, వాళ్ళకి స్ట్రైట్గా ఉన్న వాళ్ళకి తొందరగా వివాహం అయిపోతుంది. ఓన్లీ ఒక రేఖ మాత్రమే బాగా గట్టిగా బలంగా ఉందనుకోండి, వాళ్ళకు ఒక సింగిల్ మ్యారేజ్ అనేది ఉంటుంది. ఓకేనా? అలాగే 2, 3 రేఖలు ఉన్నాయంటే 2, 3 వివాహాలు అవుతాయని కాదు, కానీ అక్కడ లివింగ్ రిలేషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా? 2, 3 రేఖలు ఉన్నట్లయితే. సో అయ్యో, అంటే ఇప్పుడు 2, 3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు కాదన్నమాట. అంటే రేఖల వల్లనే. రేఖలు మనకు వివాహం ఎలా ఈ రేఖలను బట్టే మనము లవ్ మ్యారేజ్ చేసుకుంటామా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటామా, ఏంటి అది కూడా ఉంటుందా రేఖల్లో? ఈ హస్తం సాముద్రికం నుంచి జాగ్రత్తగా వినండి వ్యూవర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ కంకణ రేఖల్లో ఇక్కడ చూడండి, ఈ కంకణ రేఖల్లో రేఖ అనేది ఈ చిటికెన వేలు నుంచి కింద ఉన్న స్థానం నుంచి వివాహ రేఖలు వచ్చి ఎవరికైతే ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది రేఖ, ఆ పైకి వెళ్ళిపోయిన వాళ్ళకి లవ్ మ్యారేజెస్ అవుతుంటాయి. ఓకేనా? లవ్ మ్యారేజ్ అవుతుంటాయి. అంటే అమ్మాయికి ఉండాలి, అబ్బాయికి ఉండాలి, ఎవరికి ఉన్నా కానీ. ఈ పైకి వెళ్ళిపోయింది అనుకో రేఖ అనేది, ఇక్కడ ఒక రేఖ స్టార్ట్ అయ్యి ఆ రేఖ పైకి చూస్తుంటుంది. కొంచెం అంటే కొంతవరకు వచ్చి ఒక రవ్వ అలాగా పైకి చూస్తుంటుంది, తల ఎత్తి పైకి. అలాంటి వారికి లవ్ మ్యారేజ్ అవుతుంది. ఎవరికి లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ అవుతుందంటే ఎవరికైతే స్ట్రైట్గా ఉంటుందో, అంటే వాళ్ళకు ఇటువంటి వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అరేంజ్ మ్యారేజే అవుతాయి అనమాట. ఎవరికైతే కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మాట వినరు, తర్వాత ఓన్ డిసిషన్స్ తీసుకుంటారు. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే వివాహ రేఖలు కూడా అలా వచ్చి ఒక రవ్వ పైకి అలా చూస్తున్నాయి, అంటే తల ఎత్తి ఇలా పైకి ఎలా అయితే చూస్తామో ఆ రేఖ అలా పైకి చూస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా విడిపోతున్నారు, మళ్ళీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. దానికి కూడా రేఖ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయిన తర్వాత విడిపోతున్నారు అంటే ఏంటంటే ఈ వివాహ రేఖల దగ్గర కట్టుగా ఉండొచ్చు, అంటే కట్ అయిపోయి ఉండడం కానీ, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే విడిపోతా అనుకునేది. ఇది కూడా ఉంటది. దీంట్లో కూడా మన హస్త సాముద్రికంలో కూడా చెప్పచ్చు అనమాట. అంటే అప్పుడు ఏం చేయాలంటే వివాహం జరిగిన తర్వాత ఇద్దరి హ్యాండ్స్ చూడాలి. ఇద్దరి హ్యాండ్స్ చూసి ఎవరికైతే ఈ వివాహ రేఖలు మధ్యలో కట్ అయిపోవడం కానీ, ఆ వివాహ రేఖలకి అడ్డు రేఖలు బాగా ఖండించడం కానీ ఇలా జరిగిందనుకోండి, వాళ్ళ వివాహంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తాయి. దానికి తోడు మళ్ళీ శుక్రస్థానం కూడా చూడాలన్నమాట. ఈ శుక్రస్థానంలో గజిబిజి రేఖలు ఉండడం కానీ, తర్వాత శుక్రస్థానం పైన ఇప్పుడు రెండో జీవిత రేఖ కుజరేఖ అని చెప్పాను కదా, ఆ కుజరేఖ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళు అగ్రెసివ్ పర్సన్స్ అనమాట. ఇటువంటి వాళ్ళు డామినేటింగ్ నేచర్ ఉంటుంది వివాహం అయిన తర్వాత. ఈ కుజరేఖ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు ఏంటంటే భార్యని కంట్రోల్ చేయాలనుకోవడము, అంటే మగపిల్లలకు ఉంటే, తర్వాత ఆడపిల్లలకు ఉంటే వాళ్ళ భర్తని కంట్రోల్ చేయాలనుకోవడం, ఇట్లాంటివి ఉంటాయి. ఈగో ప్రాబ్లమ్స్ అంటాం. అంటే సెల్ఫ్గా, అంటే ఇటువంటి రేఖలు కుజరేఖను చూడాలి. తర్వాత ఈ శుక్రస్థానాన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ శుక్రస్థానంలో ప్లెయిన్గా ఉండి ఎటువంటి రేఖలు లేకపోతే మ్యారేజ్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? తర్వాత ఈ వివాహ రేఖల్లో కూడా ఖండించినట్టు కాకోకుండా, కట్ కాకోకుండా ఇక్కడ కూడా బాగుండాలన్నమాట. అంటే వివాహ రేఖ పైన చిన్న రేఖలు వచ్చాయనుకోండి, అవి సంతాన రేఖలు.
ఓకేనా. మీకు సంతానం ఎంత సంతానం ఉండేదని కూడా ఈ రేఖలను బట్టే చెప్పచ్చు అనమాట. కొంతమందికి ఈ చిటికెన కనిష్టాంగులి దగ్గర వివాహ రేఖ ఉంటుంది, కానీ వాటిపైన ఆ రేఖల పైన చిన్న చిన్న రేఖలు ఉంటాయి. అవి మనకు కనపడవు, బాగా క్లియర్గా చూస్తే కనపడతాయి. ఆ రేఖలు లేకపోతే సంతానం కాదు. నేను చాలా అంటే 11 ఇయర్స్ నుంచి నేను దాదాపు అంటే 10,000 మందికి పైనే హ్యాండ్ చూసింటాను అనమాట. వివాహం లేని వాళ్ళకి వాళ్ళు బర్త్ చార్ట్ అంటే దీనికి చార్ట్కి కంపారిజన్ చేసినా కూడా మ్యాచ్ అవుతుందన్నమాట. వాళ్ళ బర్త్ చార్ట్ మనం తీసుకున్నట్లయితే పంచమ స్థానంలో శని ఉంటాడు. సో ఇక్కడ హ్యాండ్లో కూడా ఈ వివాహ సంతాన రేఖలు ఉండవు అనమాట. అంటే అక్కడేమో చార్ట్లో కూడా కరెక్ట్గా శని ఉందనుకోండి, శనేశ్వరుడు ఉన్నాడు అనుకోండి 5th హౌస్లో, వాళ్ళకి వివాహం సంతానం అవ్వడానికి చాలా టైం పడుతుంది, లేట్ అవుతుంది, కొంతమందికి ఉరువే కాదనమాట. అది ఇక్కడ కూడా హస్తంలో కూడా రేఖల్లో సంతాన రేఖలు ఉండవు, ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి రేఖలు ప్లెయిన్గా ఉంటుంది, ఓన్లీ ఒక వివాహ రేఖ మాత్రమే ఉంటుంది. అటువంటి వాళ్ళకి సంతానం లేట్ అవ్వడం కానీ ఉరువే రాకపోవడం కానీ జరుగుతుంటుంది అనమాట. అది కానీ ఇప్పుడు మీరు అన్నారు భర్త భార్య రావాలన్నా సంతానం జరగాలన్నా రేఖ అనేది ఓకే నమ్మొచ్చు, కానీ మంచి భర్త చెడ్డ భర్త ఇట్లాంటివి ఎలా తెలుస్తాయండి రేఖల వల్ల? అది కూడా రేఖ తెలుస్తుంది. ఎవరికైతే ఇక్కడ చూసుకోండి మీరు కూడా, ఎవరికైతే హృదయ రేఖ అంటే చిటికెన వేలు నుంచి స్టార్ట్ అయిపోయి హృదయ రేఖ అనేది చూపుడి వేలు వరకు చేరుతుందో, అంటే గురుస్థానం వరకు చేరుతుందో, హృదయ రేఖ అనేది ఎవరికైతే పొడవాటి హృదయ రేఖ ఉంటుందో, అంటే ఇక్కడ చిటికెన వేలు కింద స్థానం నుంచి స్టార్ట్ అయిపోయి చూపుడి వేలు వరకు చేరుతుందో, అంటే గురు పర్వతం వరకు చేరుతుందో, దీన్ని పొడవాటి హృదయ రేఖ అంటాం. ఎవరికైతే పొడవాటి హృదయ రేఖ ఉంటుందో వాళ్ళకు మంచి భర్త వస్తాడు, అది అమ్మాయిలకు ఉంటే. అదే అబ్బాయిలకు ఉంటే మంచి భార్య వస్తుంది. అబ్బాయిలు వినండి, మంచి భార్య రావాలి అని అంటే హృదయ రేఖ అనేది పొడవాటి హృదయ రేఖ ఉండాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఎవరికైతే పొడవాటి హృదయ రేఖ కలిగిన భార్యని పొందుతారో వాళ్ళు ఆ అబ్బాయిలు అదృష్టవంతులు. ఎందుకంటే పొడవాటి హృదయ రేఖ ఉన్న వాళ్ళకి చెలించే మనస్తత్వం ఉంటుంది, జాలి దయా కరుణ ఉంటుంది. వైఫ్ని మంచిగా బాగా చూసుకుంటారు, వాళ్ళకి ఏ కష్టం లేకుండా బాగా చూసుకుంటారు అనమాట. అందుకనే ఎవరికైతే అమ్మాయిలకి పొడవాటి హృదయ రేఖ కలిగిన అబ్బాయి వచ్చాడనుకో వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్, వాళ్ళకు పూర్వపుణ్యం బాగుంది అని అర్థం. ఆ పూర్వపుణ్యం అంటే మనకు 9th హౌస్ అలాగే పంచమం అనమాట. చార్ట్లో చూసుకుంటే పంచమ స్థానంలో గురువు కానీ మంచి శుభగ్రహాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి భాగ్యం బాగుందనమాట. సో పంచమ స్థానంలో గురువు ఉన్న వాళ్ళకి పొడవాటి హృదయ రేఖ కలిగిన భార్య భర్త, పొడవాటి హృదయ రేఖ కలిగిన అబ్బాయి భర్తగా వస్తాడు అటువంటి వాళ్ళకి. ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సేమ్ అనమాట. ఇప్పుడు ఆ రేఖ ఉందనుకోండి, ఇంకా మనము ఆ అబ్బాయి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసేసుకోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే అబ్బాయి అది అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది ఎప్పటికైనా. లవ్ మ్యారేజ్ అవ్వదు, లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్స్ ఏమో. ఆ రేఖ అట్లాంటి రేఖ ఎవరి చేతిలో కనిపించి లవ్ చేయాలనిపిస్తే, అంటే లవ్ చేయాలనిపించిన వాళ్ళకు మన ప్రోగ్రామ్ చాలా మంది చూస్తున్నారు కదండి, ఆ రేఖ ఉన్నది ఎవరైనా అబ్బాయి చేతిలో కనిపించింది అనుకోండి, మన ప్రోగ్రామ్ చూసిన అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, వాళ్ళు కావాలని ప్రేమిస్తే చక్కగా చూసుకుంటాడని, చక్కగా చూసుకుంటారంటే అది దైవాధీనం. అంటే 90% ఏంటంటే ఈ పొడవాటి హృదయ రేఖ ఉన్న అమ్మాయిలకి అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, నేను చూసిన అనాలిసిస్ ప్రకారం. కొంతమంది మీరు అన్నట్టు జరగచ్చు, అలా జరిగినా కూడా వాళ్ళకు వచ్చే అబ్బాయి కూడా వాళ్ళకు కూడా అలా మంచి రేఖలే ఉంటాయి వాళ్ళకు కూడా, అంతే అంటారు. సో ఇంకా మనము భయపడాల్సిన అవసరమే లేదు. రేఖలు కనుక చక్కగా ఉంటే హస్త సాముద్రికం నుంచి మనం ఏమైనా తెలుసుకోవచ్చమ్మా. లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా, బిజినెస్ చేస్తాడా, జాబ్ చేస్తాడా, తర్వాత వాళ్ళకి ధనం ఏ విధంగా వస్తుంది, ఓకేనా, ఇలాగ సంతానము, ప్రతిదీ ఎవ్రీథింగ్. అంటే మనము ఆస్ట్రాలజీలో ఏ విధంగా అయితే చూస్తామో ఫార్మిస్ట్రీలో కూడా ఖచ్చితంగా అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేకోకుండా ఉంటుందో వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా అంటే కంపారిజన్ చేసుకున్నప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆస్ట్రాలజీతో దీన్ని రెండింటిని డిఫరెంట్ అనమాట, అది ఇది సబ్జెక్ట్ డిఫరెంట్. కానీ దీని ద్వారా అందులో ఏవైతే తెలుసుకుంటామో దీని ద్వారా కూడా అన్ని తెలుసుకుంటాం. సో హస్తరేఖలు బాగుండాలి, జీవితం బాగుండాలంటే హస్తరేఖ మన చేతిలో రేఖలు రావాలన్నా, సంతానం కావాలన్నా మన రేఖలు అనేవి ఉపయోగపడతాయి, అవి బాగుండాలి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారండి. సో థ్యాంక్ యూ సో మచ్.